ఎవరైనా పోలీసులు చూపించండి, పోలీసులు కోట్ చేస్తే ఎవరైనా చెప్పగలుగుతారా? అది నిజంగా కాబట్టి చెప్పగలుగుతాను. నేను ఒక ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ని నేను డైరెక్ట్ గా కోట్ చేస్తా, ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయడం నాకు చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. ఇలా నేను కోట్ చేయగలుగుతాను, నిజం లేకపోతే ఎలా చేయగలుగుతాను? అది ఒకవేళ అఫీషియల్ గా వాళ్ళు అరెస్ట్ చేయడానికి ముందుకు వస్తే ఏం చేస్తారు? నేను అదే అంటున్నా, మళ్ళీ అదే అఫీషియల్ గా అరెస్ట్ చేయడం కోసం చచ్చినట్టు అరెస్ట్ అవుతాను. అది అయితే ఒకటి ఆ మాజీ సీఎం జగన్ కావచ్చు, లేదా మాజీ మంత్రులు కావచ్చు, ఎవరైనా ఈ వారం 10 రోజులుగా మీకు ఎవరైనా టచ్ లోకి వచ్చారా? సానుభూతి తెలపడం కావచ్చు? ఎవరు కాదు. ఎందుకు రాలేదంటే అది రావాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వాళ్ళందరికీ మ్యాటర్ తెలుసు వాళ్ళకి. సార్ ఇప్పుడు వీటిలో చాలా మంది అరెస్టులు జరుగుతున్నాయి. బోరుగడ్డ అనిల్ అని, శ్రీరెడ్డి మీద కానీ, పోసాని కృష్ణమురళి కానీ, సజ్జల వర్ర వీళ్ళందరూ చాలా ఫిల్తీ లాంగ్వేజ్ వాడారు, చాలా దారుణమైన భాష వాడారు. కానీ రామ్ గోపాల్ వర్మ ఆ భాష ఎప్పుడు వాడలేదు. ఓన్లీ పోస్టెడ్ అనేటువంటి ఒక సెటరికల్ గా పోస్టులు వేసాడే తప్ప ఇలాంటి ఫిల్తీ లాంగ్వేజ్ వాడలేదు. ఆయన అరెస్ట్ చేయడం అనేటువంటిది అంత ఇది కాదు అనేటువంటిది, ఆయన మీద చర్య తీసుకోవడం అనేది అంత కరెక్ట్ కాదు అనేటువంటి ఒక సాఫ్ట్ కార్నర్ సానుభూతి మీ మీద ఉంది. హౌ డూ యూ టేక్ దట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అంటే వాళ్ళు ఎవరైతే మీరు పేరు చెప్పారో వాళ్ళు మాట్లాడుతున్నది కేసు కాదు కూడా నాకు తెలియదు. ఎందుకంటే అది రెటారిక్ కింద వస్తుంది నాకు తెలిసి. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ నన్ను చంపితే ₹1,00,00,000 ఇస్తాను ఒక ఆయన అన్నాడు, పేరు మర్చిపోయాను. ఇప్పుడు అంత డైరెక్ట్ గా కాంట్రాక్ట్ కిల్లింగ్ మర్డర్ చేయమని ఆఫర్ ఇచ్చిన అతని మీద కేసు కంప్లైంట్ బట్ నథింగ్ హ్యాపెన్. ఎందుకంటే టీవీలో కూర్చుని చెప్పటానికి ఏ భాష, ఇవాళ భాష ఎవరు వాడట్లేదు, బూత్ మాటలు ప్రతి లీడర్ వాడుతున్నాడు. మినిస్టర్ పోస్ట్ లో ఉన్న వాళ్ళు వార్తలు బూతులు మాట్లాడు, పోలీసులు తిడతారు, వాళ్ళని చేస్తారు. అసలు ఎవరు చూసిన ఇంగి జ్ఞానం లేకుండా కూడా తిడతారు. వాళ్ళ మీద కేసులు ఉన్నాయా? ఎక్కడ లేవు కదా. అంటే అదే నేను చెప్పింది, ఫస్ట్ నేను వచ్చి చెప్పింది ఆ లాస్ అనేది క్లారిటీ లేనందుకు జరుగుతుంది. ఎవరికి తెలియదు దాని మళ్ళీ ఎలా ఏం చేయాలి, కంట్రోల్ చేయాలా, కేసు పెట్టాలా, ఏం చేయాలి అనేది తెలియదు ఎవరికి. అది